కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు న్యాయం జరుగుతోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో సుస్థిరత తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు సూచించారు. మీరు ఖర్చు పెట్టే డబ్బులు అధికారులు మీ బ్యాంక్ అకౌంట్లోనే 5 లక్షలు జమ చేస్తారని వివరించారు. ఎవరైనా డబ్బులు అడిగితేనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే, ఇల్లు కేవలం ఒక నివాస స్థలం మాత్రమే కాదు అని, ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, భవిష్యత్తు ప్రతి లబ్ధిదారునికి జీవితంలో ఇది ఒక కొత్త ప్రారంభమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మండలంలో మీటింగ్ వెళ్ళినప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు, కట్టుకున్న వారు ఎవరికి కూడా లొంగే అవసరం లేదు, మీరు కట్టుకోండి, పైసలు అధికారి చెప్పినట్టు మీ బ్యాంకులో పడతాయి. ఎవరన్నా అక్కడక్కడ వచ్చి మాకు ఇంత ఇస్తే ఎంత పడితే మీకు మేము పైసలు ఇస్తేనే ఇల్లు వస్తుంది అనే విధంగా ఆలోచిస్తే మాత్రం మా నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మేమున్నాం, మాకు కంప్లైంట్ చేయండి. అటువంటివి జరిగితే మాత్రం మొన్న ఒక ఎమ్మెల్యే చెప్పిండు వరంగల్, ఎవరైనా పైసలు ఇచ్చి ఇల్లు కొనుక్కుంటే తప్పకుండా ఇల్లు క్యాన్సిల్ చేయిస్తా అని చెప్పిండు. ఆ విధంగా ఇక్కడ కూడా జరుగుతుందని మీ అందరికీ సభాముఖం తెలుపుతూ, ఇది కేవలం మా అక్క చెల్లెలు సొంతంగా ఉచితంగా ఇల్లు కట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం. మీరు సొంతంగా ఎవ్వరికి కూడా లొంగకుండా, ఎవ్వరికి కూడా డబ్బు ఇవ్వకుండా కట్టుకోవాలని మరొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.